షరతులు వర్తిస్తాయన్న. ఆ మూవీ క్లీన్ అండ్ నీట్ గా ఒక ఫ్యామిలీతో, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ కష్టాలు కానీ, వాళ్ళు ఎలా కష్టాలు పడతారు, వాళ్ళు దాచుకున్న డబ్బులు మళ్ళీ పోతే ఎలా ఉంటది అనేది నీట్ గా చూపించారు. చైనా కూడా అమెరికా కూడా మనల్ని మోసం చేయరన్న. మనం ఉన్న పక్కన వాళ్ళే మనల్ని మోసం చేస్తే ఎలా ఉంటది అనేది ఒక నీట్ గా ఒక మెసేజ్ ఓరియంటల్ మూవీ. ఒక ఫ్యామిలీతో ఒక ఎమోషన్ కి గురైతే ఎలా ఉంటుందో నీట్ గా ఒక క్లైమాక్స్ లో చూపించారన్న. ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలన్న. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. సాంగ్స్ కానీ చైతన్య వెరీ న్యాచురల్ గా చేశాడు, హీరోయిన్ కూడా వెరీ న్యాచురల్. ప్రతి ఒక్క క్యారెక్టర్ వాళ్ళు నిలయమై చేశారు అన్న. అంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఈ వీకెండ్. నాకు బాగా నచ్చింది అన్న. అట్లేం లేదన్న, ఆ స్టైల్ అదే, దీందే. అంటే ఇది కూడా ఫ్యామిలీ తెలంగాణ ఊర స్లాంగ్ ఉంది. ఇది కూడా మంచి నీట్గా ఉందన్న. అంటే వచ్చిర్రు పోయిర్రు తిన్నరా అంటే ఈ టైప్ ఆఫ్, అంటే మన ఊర్లలో మాట్లాడుకుంటాం కదా, ఆ స్లాంగ్ దీంట్లో ఉంది. నాకు బాగా నచ్చింది అన్న. సెకండ్ హాఫ్ చాలా ఎమోషన్ ఉంటుంది మూవీ, ప్రతి ఒక్కరు చూడొచ్చు అన్న. లేదన్న బాగుంది. అంటే ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు కొంత మనీ మనము దాచిపెట్టుకొని కుదబెట్టుకొని మనం ఒకటేసారి అన్ఎక్స్పెక్టెడ్ ఒక దాంట్లో పెడితే మనకి ఎలా ఉంటుందో అనేదే మూవీ. అంటే ప్రతి ఒక్కరైతే మనం దాచిపెట్టుకున్న డబ్బులు ఒకటేసారి పోతే ఎలా ఉంటుంది అనేది మూవీ అన్న. ప్రతి ఒక్కరు చూడొచ్చు అన్న. అంటే వాళ్ళు మోసాలకు గురైతే ఎలా ఉంటుంది అనేది మూవీ. లేదన్న, వేరే వాళ్ళ స్వార్థాల కోసము దానికోసము వీళ్ళు పెట్టుకొని చేస్తున్నారు. చాలా బాగుందన్న మూవీ. చాలా బాగా చేసింది, వెరీ న్యాచురల్ యూనిక్ గా ఉందన్న. ప్రతి హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుందన్న. బీజిఎం కానీ అదంతా, సాంగ్స్ వచ్చినప్పుడు, పెళ్లి సాంగ్ వచ్చినప్పుడు అది చాలా బాగుంది. అదంతా మంచి, అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయని చూపించారన్న. దానికోసం మన సినిమా చూడొచ్చు. మన మంచిగా ఉందన్న. ఫైట్స్ అంటే ఫైట్స్ ఏమి ఉండవు అన్న. అంటే ఓన్లీ మెసేజ్ ఓరియంటల్ మూవీ ఇది. అట్లా ఇదే అన్న, ఇందాక చెప్పాను కదా, చైనా కూడా అమెరికా కూడా మనం మోసం చేయడం, మన పక్కన ఉన్న వాళ్ళ మనం మోసం చేస్తే ఎలా ఉంటుంది అనేది మూవీ అన్న. అది ఒకటి బాగా నచ్చింది డైలాగ్ నాకు. అట్లాంటి ఏం లేదన్న, అలాంటిది అయితే ఏం లేదు. నార్మల్ గా మన సోషల్ మెసేజ్ అయితే ఉంది. సోషల్ మెసేజ్ దాని మీద ఫోకస్ చేశారు అన్న. రేటింగ్ అని చెప్పలే కానీ మూవీ చాలా బాగుందన్న, మీరు చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే అన్న షరతులు వర్తిస్తే సినిమా చూసానండి, చాలా బాగుందండి. షరతులు వర్తిస్తాయి. నేను ఆల్రెడీ 4 సినిమాలు చూసాను. నేను లంబసింగ్ చూసా, తర్వాత రజాకార్ చూసా, తర్వాత ఇప్పుడు షరతులు వర్తిస్తే చూసా. ఏ సినిమా హైలైట్ అంటే షరతులు వర్తిస్తే అన్నది ఒక గుడ్ మెసేజ్, అలాగే రజాకార్ అన్నది ఒక మెసేజ్, ఇంకేముంది లంబసింగ్ అన్నది ఒక లవ్ స్టోరీ. చెప్పండి ఇప్పుడు ఏది షరతులు వర్తిస్తే సినిమా. ఇప్పుడు జనరేషన్ లో ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ లేటి, లేకపోతే సీట్లు కట్టడం ఏంటి తెలుసు కదా. ఇప్పుడు 10,000 కడితే 1 లక్ష వస్తుంది, 10 లక్షలు వస్తుంది అని ఆశపడి మనం డబ్బులు కడేస్తాం. విలేజ్ లేటి, సిటీ లేటి, తెలంగాణ లేటి, ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా జరే. కానీ మంచి మెసేజ్ ఉన్న సినిమా అండి. షరతులు వర్తిస్తాయి. హీరో గారి యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్, అలాగే డైరెక్టర్ గారు మంచి ప్రతి క్యారెక్టర్ కూడా మంచి క్లుప్తంగా చేశారు. మంచి క్యారెక్టర్ ఇచ్చారు అందరికీ కూడా. మంచి మెసేజ్ ఉన్న సినిమా అండి. చెప్తున్నాను కదా, ఫస్ట్ నుంచి మెసేజ్ అని చెప్తున్నాను. ఈ సినిమా ఎప్పుడో రావాలని కానీ ఇప్పుడు వచ్చిందండి. దయచేసి మాత్రం ఫ్రెండ్స్, ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి చూడవలసిన సినిమా అండి. షరతులు వర్తిస్తాయి. బాయ్.